చాలామందిని మనం చూసుకుంటే ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏంటి అని అంటే ఎక్కువగా సోరియాసిస్, థైరాయిడ్ ఇష్యూస్ అండ్ ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇటువంటివి అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో అయితే ఎక్కువ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనం చూసుకుంటే సోరియాసిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాము ఈ రోజుల్లో, చాలా మందిలో చూస్తున్నాము. అండ్ వట్లిగో ఇవి కూడా చూస్తున్నాము, అంటే తెల్ల బొల్లి అని అంటారు కదా. సో ఇవన్నీ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈ సోరియాసిస్ అనేది వన్స్ మనకి వచ్చిన తర్వాత దీన్ని మనం డైట్ త్రూనే దీన్ని మనం త్వరగా క్యూర్ చేసుకోగలం. లైక్ దట్ ఆ డైట్ ఏంటి అని అంటే మనం ఎక్కువగా అంటే హెవీ ప్రోటీన్స్ తీసుకోకుండా కొంచెం ఫ్రీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవడం, అండ్ దానితో పాటు కొంచెం స్లీప్ లెస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే స్లీప్ కరెక్ట్ చేసుకోవడం, అండ్ దానితో పాటు మనకి దురదను కలిగించే ఏవైతే ఆహారం ఉంటుందో సో అవి కూడా మనం పూర్తిగా తినకుండా ఉంటే కొన్ని రోజుల పాటు, అంటే ఇది కంట్రోల్ అయ్యే వరకు వాటిని మానేస్తే కనుక మనకి ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది.